హాయ్! మనం లాస్ట్ ఎపిసోడ్‌లో ఏడీహెచ్‌డీ యొక్క క్రైటీరియా, దాని యొక్క టైప్స్ మనం తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్‌లో ఆటిజం అండ్ ఏడీహెచ్‌డీ వాటి యొక్క డిఫరెన్సెస్ చూద్దాం. ఆటిజంలో పిల్లలకి ఐ కాంటాక్ట్ అనేది ఉండదు. కానీ ఏడీహెచ్‌డీ పిల్లలకి ఐ కాంటాక్ట్ చాలా బావుంటుంది. వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే పలుకుతారు. కానీ ఆటిజం పిల్లలు పేరు పెట్టి పిలిచినా వాళ్ళు పలకరు. సో, ఇదొక డిఫరెన్స్. రెండోదొచ్చేసి సోషలైజేషన్ అండ్ కమ్యూనికేషన్. అంటే ఈ ఏడీహెచ్‌డీ పిల్లలు అందరితో సోషలైజ్ అవ్వగలుగుతారు. ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలుగుతారు. వాళ్ళకేమన్నా కావాలన్నా, ఏమన్నా తీసుకోవాలన్నా. అదే గనక ఆటిజం పిల్లల్లో వచ్చేసి వాళ్ళు సోషలైజ్ అవ్వలేరు. నలుగురితో మాట్లాడలేరు. నలుగురితో కమ్యూనికేట్ చేయలేరు. అండ్ థర్డ్ ప్రాబ్లమ్ వచ్చేసి స్పీచ్. వీళ్ళకి ఆటిజం పిల్లలకి స్పీచ్ డిలే అనేది ఉంటుంది. లేదా స్పీచ్ అసలు 4 ఏళ్లైనా స్పీచ్ రాకపోవటము జరగొచ్చు. అదే గనక ఏడీహెచ్‌డీ పిల్లల్లో స్పీచ్ అనేది స్పష్టంగా ఉంటుంది. అండ్ కాకపోతే వీళ్ళు తొందరపాటు పడతా ఉంటారు. అంటే కొంతమంది పిల్లలు ఎక్కువగా మాట్లాడేయటము, అవసరానికి మించి లేదా ఒక్కొక్కసారి అసలు తక్కువగా మాట్లాడటము జరుగుతూ ఉంటుంది ఏడీహెచ్‌డీ పిల్లల్లో. స్కూల్లో కూడా టీచర్ ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు వీళ్ళు వెంటనే క్వెషన్ పూర్తవ్వకముందే ఆన్సర్ చెప్పటానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్లే స్కిల్స్. ఆటిజం పిల్లల్లో ఏదైనా వస్తువుతో ఆడటం గానీ, ఏదైనా యాక్టివిటీని చేయటం కానీ వాళ్ళకి తెలీదు. ఆ వస్తువుని ఎలా వాడాలి ఆడటానికి అనేది తెలీదు. అదే గనక ఏడీహెచ్‌డీ పిల్లలకి వాళ్ళకి ఎలా ఆడాలో తెలుసు. కాకపోతే వాళ్ళకి వెయిటింగ్ స్కిల్స్ లేకపోవటం వల్ల నలుగురు పిల్లలతో కలిసి ఆడేటప్పుడు టర్న్ టేకింగ్ కోసం వెయిట్ చేయకుండా ప్రాబ్లమ్ బిహేవియర్‌ని చూపిస్తూ ఉంటారు. మీకిప్పుడు అర్థమైంది గదా! ఆటిజంకి, ఏడీహెచ్‌డీకి డిఫరెన్స్ ఏంటో. కొంతమందికి ఆటిజంతో పాటు ఏడీహెచ్‌డీ కూడా ఉండొచ్చు. దీన్నే కమోర్బిడీస్ అంటాము. అంటే ఆటిజం పిల్లల్లో స్పీచ్ ప్రాబ్లమ్, ఏడీహెచ్‌డీ ప్రాబ్లమ్ లేదా స్లీపింగ్ డిజార్డర్ లేదా ఈటింగ్ డిజార్డర్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్, బైపోలార్ డిజార్డర్స్ ఇలా ఏమైనా సరే ఆటిజం పిల్లల్లో ఏ 1, 2 అదర్ డిజార్డర్స్ కలిసిన వాటిని కమోర్బిడీస్ అంటారు. అదే గనక ఏడీహెచ్‌డీ పిల్లల్లో ఒక్క ఏడీహెచ్‌డీ మాత్రమే ఉండొచ్చు. వాళ్ళకి ఆటిజం ఉండాలని లేదు. సో, ఈ డయాగ్నోసిస్ అనేది మీరు ప్రాపర్‌గా పర్టిక్యులర్ ప్రొఫెషనల్ దగ్గరికెళ్లి చేయించుకున్నట్టయితే, మీ పిల్లల్లో ఆటిజం ఒక్కటే ఉందా? లేదా ఏడీహెచ్‌డీ కలిపిన ఆటిజం ఉందా? లేదా ఉట్టి ఏడీహెచ్‌డీ ఉందా? అనేది వాళ్ళు ప్రాపర్ డయాగ్నోసిస్ చేసి, మీకు దానికి తగ్గ థెరపీస్ అనేవి ఇస్తారు. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇంకొన్ని మంచి విషయాలతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ.